ముందుగా సాంఘిక సంక్షేమ శాఖపై వర్ల కుమార్ రాజా గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారు ప్రవేశపెట్టిన ఎస్సీ సంక్షేమ బిల్లుకి డిమాండ్ సంబంధించి ప్రపోజల్స్కి ముందుగా మంత్రి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అంబేద్కర్ గారి మాటలు, ఎన్ని చట్టాలు చేసినా ఎన్ని శాసనాలు చేసినా దాన్ని అమలు చేసే పాలకుల్లో చిత్తశుద్ధి లేకపోతే ఆ చట్టాలన్నీ వ్యర్థాలే, ఆ చట్టాలన్నీ కూడా చెత్త కాగితాలే అని అంబేద్కర్ గారు అన్న మాటల్లో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆ చట్టాలని చిత్తశుద్ధితో అమలు చేయాలి అని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమం అనేదే ప్రథమం. భారతదేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు మరి ఏ రాష్ట్రంలో కూడా లేవు అధ్యక్ష. వీఆర్ ద పైనీర్స్ ఆఫ్ సంక్షేమం. ఈరోజు బడ్జెట్లో దాదాపుగా 3వ వంతు కేటాయింపులు సంక్షేమం పెట్టారంటేనే మన గవర్నమెంట్ యొక్క కమిట్మెంట్ అర్థమవుతుంది అధ్యక్ష. ఎస్సీ వర్గీకరణ చేయటమే కాదు, ఇటీవల డిఎస్సిలో ఆ వర్గీకరణ అమలయ్యే విధంగా చిత్తశుద్ధితో మనం పనిచేశాం. తద్వారా 59 ఉపకులాలకి సమన్వయం చేశాం. చంద్రబాబు గారు కుటుంబ పెద్దగా అన్నతమ్ముల మధ్య ఉన్న చిన్న చిన్న వైషమ్యాలు అన్నీ కూడా కూర్చోబెట్టి సమన్వయం చేసి డిఎస్సి ద్వారా అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేసే విధంగా ఆయన చూపించిన చొరవే దీనికి ఒక ఉదాహరణ అధ్యక్ష. మన గవర్నమెంట్ యొక్క చిత్తశుద్ధి అని మీకు తెలియజేస్తున్నా. దీంట్లో మరి ముఖ్యంగా 1200 మాదిగ సామాజిక వర్గానికి ప్రత్యేకంగా ఉపకులాలకు కూడా అవకాశం రావటం కూడా కమిట్మెంట్ అని కూడా మీకు తెలియజేస్తున్నా అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 1999లో జస్టిస్ పున్నయ్య కమిషన్ ఖచ్చితంగా ఉండాలి అని ఆ రోజు కమిషన్ పెట్టారు. 42 సిఫార్సులు ఆ రోజు కమిషన్ అందిస్తే 18 జీవోల ద్వారా ఇవన్నీ కూడా ఉండాల్సిందే. ఏ ఒక్క సిఫార్సు కూడా పక్కన పెట్టడానికి వీల్లేదు. ముందుగా ఏదైతే అన్టచబిలిటీ, ఏదైతే 2 క్లాసుల విధానం, ఆలయ ప్రవేశాలు, అదేవిధంగా ఎస్సీ కమిషన్ అనేది ప్రత్యేకంగా ఉండి దళితుల హక్కుల కోసం గలం విప్పించే వారి గలాన్ని విని వారికి న్యాయం చేయాలి. ప్రతి కలెక్టరేట్కి ఎస్సీ కమిషన్ వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలను తెలియజేయాలి. ప్రతి నెల ప్రతి వారం కూడా ఒక స్టేషన్ ఆఫీసర్ వెళ్ళి దళిత వాడల్లో తిరగాలి. నెలకు ఒకసారి కమ్యూనిటీ మీటింగ్ పెట్టాలి అని ఇవన్నీ కూడా సిఫార్సులు తీసుకొస్తే వాటిని చిత్తశుద్ధిగా అమలు చేసింది మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అని కూడా మీకు తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఇది కమిట్మెంట్ ఆఫ్ అవర్ గవర్నమెంట్ అని కూడా ఈరోజు అందరూ కూడా దళితులందరూ కూడా ధైర్యంగా సంతోషంగా ఆనందంగా ఉన్నారంటే చంద్రబాబు గారు ఉన్నారనే మనోధైర్యం ఆత్మగౌరవంతో దళితులు ఉన్నారని కూడా మీ అందరికీ తెలియజేస్తున్న అధ్యక్ష. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మా ధైర్యం, మా దళితులకు ఆత్మగౌరవం, ఆయన ఉన్నాడనే నమ్మకం. ఈరోజు ఇందాక నేను చెప్పినట్టుగా పున్నయ్య కమిషన్ కానీ, అదేవిధంగా వర్గీకరణ కానీ, అదేవిధంగా మా సంక్షేమం కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు గారు మాకు అండగా ఉన్నారనే మనోధైర్యంతో మేమందరం కూడా ముందుకెళ్తూ చాలా సంతోషం ఆనందం వ్యక్తం చేస్తున్నాను అధ్యక్ష. మరి ఈ రోజున ఈ బిల్లు సంబంధించి డిమాండ్కి సంబంధించి మాట్లాడే అవకాశాన్ని నాకు దయచేసినందుకు మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీకు సల్యూట్ చేస్తూ ఆంధ్ర ప్రజలందరికీ కూడా సలాం చేస్తూ వారి గులాంగా సెలవు తీసుకున్నాను అధ్యక్ష. జై హింద్.